హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హలో ఫుడ్డీస్. టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా బయట చేసిన విధంగా ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. సో అందుకని 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న గ్లాస్కి 1.5 గ్లాస్ వాళ్ళ కన్సిస్టెన్సీని బట్టి 2 గ్లాసెస్, కొంచెం బిరుసుగా కావాలంటే 1.5 గ్లాస్ సరిపోతుంది. తో మనము రైస్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి అన్నమాట. పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము అందులో కొంచెం ఆయిల్ లేదంటే కొంచెం గీ అయినా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా బాయిల్ చేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేయాలన్నమాట. సో వంపేసిన తర్వాత మనకు ఒక కళాయి పెట్టుకొని అందులో ఇది చూడండి నీళ్ళు వంపేసి కొంచెం వేడి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం మామూలు వైట్ రైస్ చేసుకున్నట్టే చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. సో 2 మిక్సింగ్తో పాటు వేసుకోవచ్చు. మనం మసాలాకి వేసుకున్న బిర్యానీకి వేసుకుంటాం కదా, ఆ విధంగా బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని గ్రీన్ చిల్లీస్ అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా తగినంత సాల్ట్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేయాలన్నమాట బాగా. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటాస్తో టమోటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇది టమోటా రైస్ కాబట్టి టమోటా ప్యూరీ యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ ప్యూరీతో బాగా బాయిల్ అవుతుంది కదా, సో ఇప్పుడు ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లీ గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుని ఫ్రై చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ రైస్ అనేది ఆ మసాలాలో వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంత సింపుల్గా మనకు ఇంట్లోనే టమోటా రైస్ రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అంటే బాగా అమురుకొని స్ట్రీట్ ఫుడ్లో టమోటా రైస్ మనకు బయట దొరుకుతుందో సేమ్ అదేవిధంగా ఏమాత్రం తక్కువ లేకుండా ఇంట్లోనే ఎంతో సింపుల్గా టమోటా రైస్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్గా ఆనియన్ అదేవిధంగా కొంచెం హల్వాతో సర్వ్ చేసుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హలో ఫుడీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.